నాటు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం బ్లాగ్. సో ఫైనలీ చాలా తర్వాత మళ్ళీ ఇంట్లో బ్లాగ్ చేస్తున్నాను. సో ఈ రోజు అక్టోబర్ 15th మా కార్తిక్ విన్ యొక్క బర్త్డే అనమాట. హీస్ బర్త్డే. సో అందరు విష్ చేయండి. సెకండ్ బర్త్డే కార్తిక్ విన్, సెకండ్ బర్త్డే. మనకి మీరు అందరు సిద్దిపేట బ్లాగ్ చూస్తారు కదా, మన కాలనీ వెనకనే వెళ్ళాను, మంచి సపోర్ట్ ఇచ్చారు. సో ఫర్దర్గా కూడా మీకు సంబంధించిన సిద్దిపేట రైల్వే జర్నీకి సంబంధించిన వీడియోస్ వస్తాయి. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జున్ను ఏమో టక్ చేస్తున్నాడు, టక్ కావట్లేదంట. సో ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు కార్తిక్ విన్ బర్త్డే. ఇక్కడ ఈ సెటప్ అనేది చేసుకుంటాం చూడండి. స్టూడియోస్ ఎలా చేసుకుంటాం అనేది చూపెడతాను. ఫ్రెండ్స్ చూసారు కదా, నాకైతే హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిందంటే యాక్చువల్గా ఇది చేయబడింది అండి, ఫ్రాక్చర్ చేయబడింది. సో అనుకోకుండా ఇది జరిగిపోయింది ఇలాగా. ఇప్పటికి 25 days అవుతుంది. ఇంకా 20 days నేను ఇదే పొజిషన్లో ఉంటాను. అందుకే మీకు వీడియోస్ అనేది సరిగ్గా చేయట్లేదు. నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి, ప్లస్ జర్నీ వీడియోస్ వస్తాయి, టెక్నికల్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి, అన్బాక్సింగ్లు వస్తాయి. రెండు ఛానల్స్లో మనకి వస్తుంటాయి అనమాట. వరప్రసాద్ వరం బ్లాగ్స్లో వస్తాయి, వరప్రసాద్ వరంలో. సో ప్రస్తుతం అయితే మనం ఈ సెటప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్దాం. ప్రజెంట్ అయితే మన కార్తిక్ విన్ డ్రెస్ అయితే చేంజ్ చేయలేదు. నాని చూడు, హాయ్ చెప్పు అందరికి, హాయ్. సో అందరు బర్త్డే ఇచ్చేయండి, హాయ్ చెప్పండి, హాయ్. కొంచెం మూడీగా ఉన్నాడు, చూద్దాం. సో ఇంకా మా విన్ను ఇంకా రెడీ కాలేదు. అమ్మ ఎట్లుంది, మంచిదా? సో చూద్దాం. ఇంకా విన్ను స్నానం చేసి డ్రెస్ అయిన తర్వాత పొజిషన్ మన బర్త్డేకి ఎక్కడ వేద్దాం. విన్ అయితే సీరియస్ బిల్డింగ్ కట్టే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. తన లోకంలోనే ఉన్నాడు. సో మనకు కేక్ వచ్చేసి ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు, పోయి తీసుకురావాలి. టైం వచ్చేసి 5:30 అవుతుంది ఆల్రెడీ. ఫ్రెండ్స్, మనకి కార్తిక్ విన్ కోసం చూస్తారు కదా, ఇది మన డెకరేషన్ సెటప్ అనమాట. అయితే బెలూన్స్ ఇట లేదు, జున్ను వచ్చాడు, జున్ను రెడీ అయ్యాడు అనమాట. జున్ను కొత్త డ్రెస్ చేసుకున్నావా? సో జున్ను కూడా కొత్త డ్రెస్ చేసుకున్నాడు. విన్ను బర్త్డేకి జున్ను కూడా కొత్త డ్రెస్ చేసుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా మనం బయట లైట్ చేద్దాం, చీకటి అవుతుంది. సో బయట వాతావరణం ఇంకా వెళ్తూనే ఉంది. ఇంకా కేక్ రాలే కదా బయట. అసలు విషయం మర్చిపోయాం, కేక్ తీసుకొచ్చుకొని మన బర్త్డే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, మన కెమెరా సెటప్ కూడా రెడీ అయిపోయింది. మన కెమెరా వచ్చేసి ఇదేం బయట, ఏం కెమెరా? కెనాన్. ఓకే, దిస్ ఇస్ కెనాన్ 80D కెమెరా. ప్రజెంట్ అయితే రెడీగా ఉంది. కాకపోతే మెయిన్ అన్ని సెటప్ బాగానే ఉన్నాయి, కానీ మా సెటప్ వచ్చేసి మెయిన్ లైటింగ్ సెటప్ లేదనమాట. అంటే ఎదురు కాదు, ఇంకా ఆన్లైన్లోనే ఉంది, రాలేదు. రింగ్ లైట్, స్టూడియో అవన్నీ కూడా తీసుకున్నాను, అవి కూడా వస్తాయి. వచ్చిన తర్వాత మీకు మంచి కంటెంట్ అనేది వస్తుంటాయి. సో మీకు ఎలా అనిపించింది మా సెటప్? బాగుంటాయి కామెంట్ సెక్షన్లో, బాగుంది లేకుంటే లేదు అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో ఆల్మోస్ట్ మా విన్ను కూడా రెడీ అయ్యాడు. ఎట్లా ఉంది? ఎవరు బర్త్డే బేటా? ఎవరు బర్త్డే? కెమెరాదా? సో విన్ను ఇంకా హెయిర్ అయితే కట్ చేయలేదు, మనం హెయిర్ కటింగ్ అయితే చేయలేదు. విన్నుకు పుట్టెంటికలు తీయలేదు. సెకండ్ బర్త్డే చేసుకుంటున్నాడు. సో ఎవరు బర్త్డే చెప్పు, ఎవరు బర్త్డే చెప్పు, ఎవరు బర్త్డే? నాన్న ఇస్తారట షూటింగ్. సో విన్ను బర్త్డే అట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నానమ్మతో జున్ను విన్ను ఇద్దరు ఉన్నారు. తారక్ జున్ను, కార్తిక్ విన్ను. సో కార్తిక్ విన్ను సెకండ్ బర్త్డే. నౌ దిస్ ఈస్ ద సెటప్. నాన్న చూడాలా? నాన్న చూడమంటున్నాడు. ప్రజెంట్ అయితే మన సెటప్ అయితే జరిగింది. లైటింగ్ అయితే ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ చేశాను. సో ఈ విధంగా అయితే వచ్చింది. మనకు వీడియోలో ఎలా పడుతుంది ఏంది అనేది. నాటు నువ్వు నాటు పాడలే అని చెప్తావా? సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది మన డెకరేషన్? సో మనకి ఇప్పుడు కేక్ తీసుకొని రావాలి. టైం వచ్చేసి 6:21 అవుతుంది. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు కార్తిక్ విన్ అయితే. కొంచెం అయితే నిద్ర వస్తుంది, మళ్ళీ కంచె వెళ్ళాలి. హ్యాపీ బర్త్డే టు యు చెప్పు బేటా, హ్యాపీ బర్త్డే చెప్పు. నానమ్మ జున్ను వచ్చేసి హ్యాపీ బర్త్డే చెప్పారు సార్ విన్నికి. ఏంటండి? సో ఇది ఫ్రెండ్స్, మనం అయితే బయటకు వెళ్ళి కేక్ తీసుకెళ్తాం. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కూడా, బయటకు వెళ్దాం. సో ఇది మన లైట్ సెటప్. లైట్ చూసారా, ఇక్కడ లైట్ పెట్టారు, ఇక్కడ లైట్స్, అక్కడ ఇల్లంతా లైట్స్ పెట్టేశాను కంప్లీట్లీ సెటప్ కొరకు వస్తే. మెయిన్గా లైటింగ్ ఇంపార్టెంట్ అండి. వీడియో చేయడానికి అయితే మంచిగా మెయిన్ కావాల్సిన మనకు లైటింగ్ లేకుండా వీడియోలు అనేది కరెక్ట్ రావు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏ పిల్లలు ఏం చేస్తున్నారు? పైకి ఎక్కుతున్నారా? ఏం చేస్తున్నారు మీరు? చైర్లు పైకి వేసుకొని ఎక్కితేలా? తారక్ జున్ను, కార్తిక్ విన్నులు ప్రయోగాలు చేస్తున్నారు. డోంట్ డూ ఎనీ ప్రయోగాలు, ఓకే? ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకూడదు. మ్యాచింగ్ వేసుకున్నారు ఇద్దరు. పైకా ఇలా పడుతావా? అమ్మ వెళ్ళా మరి వెళ్ళా. అమ్మ
ప్రజెంట్ అయితే జున్ను నేను బయటకు వచ్చాము. బయట వచ్చేసి కొంచెం కూల్ డ్రింక్స్ అవి తీసుకోవడానికి వచ్చేసి బయట చాలా వచ్చింది. మీకు కర్నూలు బయట చూపెట్టక ఇది లొకేషన్ మెయిన్ రోడ్, మనకి హైదరాబాద్ రోడ్ అనమాట. ఇది పోతే మనకి డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్. ఇప్పుడు రోడ్ అంతా బిజీగా మారిపోయింది. మున్పటిలాగానైతే ఇక్కడ మున్పు స్టార్టింగ్లో అసలు ఇక్కడ పబ్లిక్ ట్రాఫికే ఉండేది కాదు, ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్. సో వెయిటింగ్, మాకు స్పెషల్ ఏదైతే కారా ఒకటి ఉన్నాయి, కొన్ని స్నాక్స్ ఉన్నాయో వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇస్తానని ఇంకా 10 minutes అని వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళాలి. ఇంకా అందరు వెయిట్ చేస్తున్నారు మా ఇంటి దగ్గర కార్తిక్ విన్ను కేక్ కట్ చేయడానికి. సో కార్తిక్ విన్ను 2nd బర్త్డే ప్రజెంట్ వచ్చేసి కేక్ వచ్చేసి ఇది. సో విన్ను ఇక్కడ వచ్చేసి రోహిత్ ఈజ్ టేకింగ్ ఫొటోస్. జిన్ను విన్ను చూస్తున్నారు. సో అందరు వచ్చారు, అక్కలు కోడలు అందరు వచ్చారు. సో ఫైనల్ అయితే మనకి జిన్నుకి కేక్ వచ్చేసింది. ప్రజెంట్ అయితే మనకి కేక్ రెడీ అయిపోయింది. కరెంట్ పోయొచ్చింది. మా ఇక్కడ పప్పి చుట్కీలు అండ్ బాబు రోహిత్లు ప్రవీణ్ అందరు వచ్చారు. సో మేము వచ్చేసి ఈ క్యాండిల్ని ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. ఫైరింగ్ క్యాండిల్ని ఫ్రిడ్జ్లో పెట్టాము. కేక్తో పాటు కూక్లోకి ఇచ్చాము. మా పప్పి కూడా ఏం చేస్తున్నారు. సో 2nd బర్త్డే ఇస్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. ఇదైతే డెకరేషన్ ఇలాగుంది. సో లైక్ చేయండి, ఇంకా చాలా లైక్ చేయకుండా. సో ప్రస్తుతానికైతే విన్నును కన్విన్స్ చేస్తున్నారు కేక్ కోసం అని చెప్పేసి. సో హ్యాపీ బర్త్డే కార్తిక్ విన్ను. నానమ్మ కేక్ పెడతాడు, పెట్టుకుంటాడు, క్యాప్ పెట్టుకుంటాడు. విన్ను వచ్చేసి అద్దా విన్ను అద్దా. జున్ను పెడతారు. నాన్న తమ్ముని పెట్టు. జున్ను పెడతాడు, పెట్టుకుంటాడు. అదా మా విన్ను గుడ్ బాయ్. చూసావా, జున్ను పెడితే పెట్టుకుంటున్నాడు. ఓకే, జున్ను పెట్టాడు తమ్మునికి కేక్ క్యాప్. Happy birthday to you. My Kharthik Vinnu's 2nd birthday is going to start now. We are doing this. Okay? Right. Amma, jargamma. Right. Hey. Ready. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. Kharthik Vinnu. May God bless you. Nana, Vinnu. Ma, Vinnu. Put. Vinnu, masih ada. Na phone hai. Nana, wait. Put it. Right, okay. Happy birthday. Vinnu, Happy birthday to you. Happy birthday. Now, మన కార్తిక్ విన్ను వచ్చేసి going to cut the cake. Okay? అందరూ క్లాస్ కొట్టండి. రండి. Now, Vinnu is going to cut the cake. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. Karthik Vinnu. అందుకే వాళ్ళ గుంజరు కాబట్టి అందరూ అంటారు. కార్తిక్ అంటింది ఫోటో రైట్ అంటిందా అమ్మ దియ్య అమ్మగా
పెట్టండి అది చేతిలో అమ్మ పెట్టేసి అందరికి మనం కరిగిపోతుంది ఏడిపించి పెట్టారు కూర్చోవద్దు కూర్చోద్దు ఇదేది కూడా అంటే తీసేయమ్మ అయ్యో నోట బాంబు నోట అమ్మ బాంబు నోట బాంబు బాంబు రండి ఒక్కొక్కరు క్యారియర్ ఎప్పుడు పెడతారా అయితే ఒక మంచి సో మన కార్తీక్ నానికి నిద్ర వస్తుందా ఫోటో పెట్టదు ఫోటో ఫోటో పెట్టదు ఫోటోనే ఫోటోనే పిల్లలు మంచిగా దగ్గర రండి దగ్గర రండి దగ్గర రండి ఓకే విన్ను ఇది బామ్మ వచ్చిందా నీదేనా బామ్మ విన్ను నాని నీదేనా బొమ్మ ఇంకో బొమ్మ వచ్చింది 2 బొమ్మలు వచ్చినాయి ఫైనల్గా వచ్చేసి మన విన్ను కేక్ కట్ చేసిన అయిపోయింది నా ప్లేయింగ్ విత్ సైకిల్ అత్త ఇచ్చిన సైకిల్తో ఆడుకుంటున్నాడు సో ఇక్కడ వచ్చేసి మన చుట్కీ అండ్ రోహిత్ ఆడుతున్నారు అండ్ మనశ్రీ సమయం 8 గంటలు విన్ను కేక్ కటింగ్ అయిపోయింది నవ్వు అందరు చిట్స్ జరుగుతున్నాయి ఆడుకుంటున్నారు సో ఇక్కడ కేక్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ప్రజెంట్గా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పేసి విన్ను కట్ట లాలా కావాలట లాలా కావాలట విన్నుకు లాలా కావాలట సో కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇక్కడ కేక్ కడేసిన అని కడేసిన కేక్ మా విన్ను సెకండ్ బర్త్డే తమ్ముడు కేక్ కడేసిందా ఓ విన్నుకి సైకిల్ పెట్టి విన్ను సైకిల్ పెట్టి మీ సైకిల్ పెట్టి చూసారా విన్ను సైకిల్ బర్త్డేకి సైకిల్ వచ్చింది విన్నుకి చిన్న సైకిల్ వచ్చింది అవి తినేటివి పెట్టా సోప్స్ అలా తినేటివి ఉన్నాయి తెలుసా తినేటివి ఉన్నాయి సైకిల్లో తినేటివి ఉన్నాయో తెలియదు కదా మీకు కాదు తినేటివి కావు సో బబ్బు బావ వచ్చేసి విన్నుకు వచ్చేసి సైకిల్లో ఉన్న తినేటి ఓపెన్ చేస్తున్నాడు అన్బాక్సింగ్ చేస్తున్నాడు అనమాట చూద్దాం సైకిల్ టైర్లలో ఉన్నాయి ఇవి ఓపెన్ కరెక్ట్ అయితే అవి సో ఆతృతంగా ఎదురు చూస్తున్న కార్తీక్ విన్ను 2 బావలతో 2 సైకిళ్ళతో ఆడుకుంటున్న కార్తీక్ విన్ను ఏం సైకిల్ ఏది సైకిల్ ఇప్పుడు ఇవేనా గ్రీన్ సైకిల్ పింక్ సైకిలా 2 సైకిల్ అనుకున్నాను ఫైనల్గా అయితే డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది అందరూ స్నాక్స్ తింటున్నారు మా విన్ను మాత్రం ఇదివరకు నిద్ర స్టడీ చేసాక ఇప్పుడు అందరూ అవుతుంది చూసారా బావలతో అయితేనే మంచిగా ఆడుకుంటున్నారు కార్తీక్ విన్ను తారక్ తింటున్నారు ఓకేనా కింద వేసుకొని మరీ తింటున్నాడు ఎవరు మళ్ళీ కింద వేసుకొని మరీ తింటున్నాడు కింద వేసుకొని ఫ్రెండ్స్ రాత్రి 10:45 అక్క వాళ్ళు అందరు వెళ్ళిపోయారు అమ్మ నేను ఇక్కడ బయట కూర్చున్నాం చూసారా మా జున్ను విన్ను బయటకు వచ్చారు అందరిని సాగనంపేసాము సో ఈ వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి అండ్ విన్కి అయితే విషెస్ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీళ్ళు మీట్ అయిన స్టూడియో టిల్ దెన్ బాయ్ జై హింద్ వందే మాతరం సో వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి